హలో అండి అందరికీ కమ్మటి వంటలకి స్వాగతం. ఈరోజైతే మీ ముందుకైతే మంచి రెసిపీతో మెంతి కూర టమాటా పచ్చడితో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఇలా గనుక చేసుకుంటే మంచిగా అసలు ఒక్క బుక్క కూడా వదిలిపెట్టరండి. అంత కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక 5 మెంతి కూర కట్టలు, 4, 5 టమాటాలు, సరిపోయే పచ్చిమిరపకాయలు, ఒక కొత్తిమీర కట్ట అయితే తీసుకున్నాను. దీన్ని ఏంటంటే మనము కింద వేర్లు ఉంటాయి కదా, ఆడికి కట్ చేసుకొని అయితే ఈ విధంగా వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకుంటే ఏంటంటే ఇసుక ఎక్కువగా ఉంటుందండి. ఇలా కట్టలు కట్టి అమ్ముతారు చూసారా, అలా ఉన్నప్పుడు ఇసుక అనేది మన చేన్లోదైతే అయినా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా సరే ఇసుక బాగానే ఉంటుందండి. అదైతే మంచిగా ఒక 3-4 వాషులు చేసుకుంటే ఇసుక అనేది ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఇంకా ముందుగా ఒక కడాయి పెట్టుకొని అయితే తగినంత నూనె పోసుకొని ఆ పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు అయితే మంచిగా వేయింపుకోవాలండి. మూత పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అది టబల్ టబల్ అని సౌండ్, వెల్లిపాయలు కూడా అలానే వస్తుందన్నమాట. ఇంకా తర్వాతకి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ముందుగా ఫస్ట్ ఏంటంటే టమాటా వేయకూడదండి. మెంతి కూర మంచిగా ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో చేసుకుంటే ఏంటంటే చేదు అనేది అస్సలు ఉండదండి. ఈ విధంగా అయితే మంచిగా మగ్గనివ్వాలండి. అందులో ఉన్న పసరంతా పోయి చేద్దనం పోయి మంచిగా ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుందండి. అది స్మెల్ వండుతుంటే కూడా చాలా కమ్మని వాసన డిఫరెంట్గా ఉంటుందండి. తర్వాతకైతే కొద్దిగా పసుపు, పచ్చి జీలకర్ర ఉంటుంది కదా అండి, అందులో వేసుకోవాలి. తర్వాతకైతే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాతకి గల్లుప్పు అండి. ప్రతి దాంట్లో నేను ఆల్మోస్ట్ గల్లుప్పే యూజ్ చేస్తానండి. ఉప్పు అదే అండి, దొడ్డుప్పు, అదైతే వేసుకొని అయితే కొంచెం అట్లా కలిపి మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు వేసుకుంటే ఏంటంటే వాటర్ మంచిగా ఊరుతుంది. లేదంటే మీరు లైక్ ఇంకా కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఏం కాదు, చాలా టేస్టీగానే ఉంటుంది. ఇక వాటర్ ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, మంచిగా వాటర్ అనేది వచ్చేసిందండి. దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 10-15 నిమిషాల తర్వాతకి మిక్సీ పట్టుకోవాలి. వేడిది అయితే మన మిక్సీ జార్ కూడా అదైపోతుంది కదా, వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం పక్కన పెట్టుకొని అయితే ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే నేను అన్నీ ఒకటేసారి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇవన్నీ మనం ఆల్రెడీ టమాటా ఉడకబెట్టాం కదా, అన్నీ ఒకటేసారి. కొంతమంది ఏంటంటే పచ్చిమిర్చి మిక్సీ పట్టినాక తర్వాతకి ఇది అంటారు కదా, లేదండి ఒకటేసారి కచ్చా పచ్చా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇందాక మనం కడాయి తీసుకున్నాం కదా, ఆ కడాయిలోనే ఇంకా వాష్ చేయకుండా ఏం కాదు, ఆయిల్ వేసుకొని తాలింపుకు కరివేపాకు, జీలకర్ర, పసుపు ఇవైతే వేసుకొని ఇదిగో చూడండి మిక్సీ అయితే కచ్చా పచ్చగా పట్టాను. మరీ మెత్తగా పట్టుకుంటే టేస్ట్ ఉండదండి. కొంచెం రోట్లో దంచినట్టు ఇలా బరకు పడితే చాలా కమ్మగా ఉంటుందండి. మనం తింటుంటే కూడా నోటికి ఎలా తలుగుతుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది పచ్చడి, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంకా ముందుగా అయితే నేనైతే ఇప్పుడు వేడి అన్నంలోకి అయితే మంచిగా ఈ పచ్చడి వేసుకొని, లైక్ ఇది చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉండదండి. చాలా కమ్మగా ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. ఎందుకంటే వారానికి 2 సార్లు పెడితే అండ్ జుట్టు గ్రోత్ ప్లస్ పిల్లలకు కూడా బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా అయితే నేనైతే మెంతికూర టమాటా పచ్చడి అయితే చేశాను. నచ్చితే అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం